ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి జరగబోతున్నటువంటి జాతర ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ జాతర ఉత్సవానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులను అట్లాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అర్చకులను ఆయన కోరడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగవద్దని ఎక్కడ ఆయన పేర్కొన్నారు. ఇక చేరియాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చేరియాలలోని పెద్ద చెరువు సుందరీకరణ కోసం సుమారు 3.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేసి ఆ పనులను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఆ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే చెరువు సుందరీకరణకు సంబంధించిన పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కృషి ఫలితంగా చేరియాలలో నిర్మించినటువంటి నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో కూడా సేవలు ప్రారంభమయ్యాయి. అందులో రోగులకు సేవలు అందించడానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున అందులో రోగులకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కాబట్టి వైద్య రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి అందుకు అవసరమైనటువంటి నూతన భవనానికి ఆయన నిధులు స్థానికంగా అక్కడ ప్రస్తుతం సేవలు అందించడం పట్ల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ రెండింటిని కూడా తాను మంజూరు చేస్తే కాంగ్రెస్ నాయకులు తాము నిధులు మంజూరు చేయించామని చెప్పి ప్రచారం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. ఏది ఏమైనా జనగామ నియోజకవర్గ అభివృద్ధికి అనేక రకాల కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పడం జరిగింది. ఇక గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గజ్వెల్ నియోజకవర్గంలో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఇక సంగారెడ్డిలోని ప్రఖ్యాత ఐఐటీలో అటు జర్మనీకి సంబంధించిన లంగ్ ఇన్స్టిట్యూట్ అట్లాగే ఐఐటి సంయుక్తంగా ఒక లంగ్ పరిశోధనా సంస్థను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇందులో లంగ్ జరగబోతున్నట్టుగా సమాచారం ఉంది. దీనిపైన ఈరోజు ఐఐటిలో పెద్ద ఎత్తున ఒక సదస్సు కూడా నిర్వహించారు. ఈ సదస్సులో జర్మనీకి సంబంధించిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు అట్లాగే నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో లంగ్ వ్యాధులకు సంబంధించిన సమస్యలపై పూర్తి స్థాయిలో ఇందులో పరిశోధనలు నిర్వహించి రాబోయే 4-5 ఏళ్లలో మరణాలు తగ్గించడానికి కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా హార్ట్ తర్వాత లంగ్ సమస్యల వల్లనే పెద్ద ఎత్తున వ్యక్తులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని తగ్గించడం కోసం ఈ పరిశోధనలు దోహదం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా నాగేశ్వరరెడ్డి డాక్టర్ చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఖైజర్ ఎఫీ సంబంధించిన అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. గత 4 సంవత్సరాలుగా జహీరాబాద్లో ఖైజర్ ఎఫీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు సంబంధించిన జట్లు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇందులో విజేతలైన వాళ్లకు పెద్ద ఎత్తున బహుమతులు అందజేయడానికి ఖైజర్ ఎఫీ నిధులు సమకూర్చి చేసి అందజేయడం జరుగుతుంది. ఆయన స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది.